అవునా? సో నా పేరు సందీప్ కుమార్, ఇన్ఫెక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్. ఓకేనా? ఉండేది ఇక్కడ నియర్ బై. సో ఇవాళ ఏం టాపిక్ చెప్పారు? ఇప్పుడు ఏం చెప్పారు? ఏం టాపిక్ చెప్పారు ఇప్పుడు మీకు? బాగా అర్థమైందా? గోల్ సెట్టింగ్ పెట్టుకుంటారా మరి? గోల్ సెట్టింగ్ ఓకే, వెరీ గుడ్. ఇవాళ నా టాపిక్ వచ్చేసి టైం మేనేజ్మెంట్, సమయ పాలన. విన్నర్ ఎప్పుడైనా లేదా విన్నర్ ఎప్పుడైనా వింటున్నారా? విన్నారా? సమయ పాలన. సమయ పాలన అంటే అదొక కళ. కళ అంటే మనకి రెండు రకాలు ఉంటాయి. కళ అంటే మనం పడుకొని నిద్రపోయే కళ అంటాం. ఈ కళ అంటే టాలెంట్. సో సమయ పాలన అదొక కళ. అంటే దాన్ని మనము ఎట్లా అంటే ఒక పని చేయడానికి ఆ సమయాన్ని ఎట్లా ఉపయోగించాము, దానివల్ల వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి, దాన్ని మనం సమయ పాలన అంటాం. విసాను సమయ పాలన అంటే మనం చేసే పని మీద ఎంత దృష్టి పెట్టాము, ఏం చేశాము, సో దాన్ని మనం సమయ పాలన బట్టి చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక్కడ మీకు సంబంధించిన ఒక స్టోరీ చెప్తాను. మీకు ఇష్టమా స్టోరీస్? ఇష్టమా? వింటారా? ఓకే. సో ఒక ఐలాండ్ ఉంటుంది. ఐలాండ్ ద్వీపం ఐడియా ఉందా మీకు? ఏమైనా చూస్తారు? సినిమా చూస్తున్నారు కదా మీరు? సో ఐలాండ్ లో ఒక ఏమంటారు కింగ్డమ్ ఉంటుంది. సో కింగ్డమ్ లో ఒక రూల్ ఉంటుంది. ఏంటంటే అక్కడ ఏ రాజైనా ఒక సంవత్సరం పాటే ఉంటాడు, సంవత్సరం దాటి ఉంటాడు. అది కూడా కొత్త మనిషి. అంటే ద్వీపం అంటే కొంతమంది ఇప్పుడు ఎలా అంటే పడవతో వచ్చేసి అక్కడ ఉండిపోతారు కదా కొంతమంది. సో వాళ్ళు పట్టేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సంవత్సరం మీరే రాజు అని చెప్పేసి అతను రాజు ముక్కుట వేసి మీరే రాజు అని చెప్పేసి అతనికి రాజు కిరీటం ఇచ్చేస్తారన్నమాట. సో అది కొన్ని సంవత్సరాలు నడుస్తుంది అన్నమాట ఆ ఊర్లో. సో ఆ సమయంలో ఏమవుతుందంటే ఒక రాము అనే వ్యక్తి అదే పడవలు వచ్చేసి అక్కడ ఆ ద్వీపంలో ఉండిపోతాడు. అని తెలియదు అక్కడ, అంటే నన్ను రాజు చేస్తున్న విషయం అని తెలియదు. కానీ ఆ సమయంలో ఏమవుతుందంటే ఆ ఊరు వాళ్ళు ఏం చేస్తారంటే అప్పటికే ఆ పాత రాజ్య సమయం అయిపోతుంది. అయిపోయినప్పుడు ఆ రాముని తీసుకొచ్చేసి ఇప్పుడు మీరే ఈ రాజ్యానికి రాజు అని చెప్పేసి అది రాజు కిరీటం చేస్తారు. నాకు అర్థం కాదు, నేను రాజు ఏంటి, నా క్వాలిఫికేషన్ నాకు చదువు రాదు, ఏం రాదు, నన్ను రాజు చేస్తారు ఏంటి అని అర్థం కాదు. సరే రాజు చేస్తారు కదా, మంచిగా తినొచ్చు, సంతోషంగా ఉండొచ్చు అనుకొని సరే అని రాజ్యానికి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత మహామంత్రిని పిలిచేసి ఏమంటాడు, సరే నేను రాజున్నారు కదా, సంవత్సరం అన్నారు, మరి సంవత్సరం ఎందుకు అంటాడు. సంవత్సరం ఎందుకంటే వాళ్ళ ఊళ్ళో కట్టుబాటు ఏంటంటే ఏ మనిషి అయినా ఒక సంవత్సరమే రాజు. తర్వాత అతను ఏం చేస్తాడంటే ఆ ఊరిలో ఒక అడవి ఉంటుంది. అడవిలో జంతువులు ఉంటాయి. అంటే ఆ జంతువులు ఎలా ఉంటాయంటే ఆ సంవత్సరం కాగానే ఆ మనిషిని తీసుకెళ్ళి ఆ అడవిలో పడేస్తారన్నమాట. సో అడవిలో తిండి దొరకదు, ఏం దొరకదు. సో ఆటోమేటిక్గా ఏంటంటే ఏది వైల్డ్ యానిమల్స్ అవన్నీ వాళ్ళు తినేసి ఇంకా ఆయనకి ఇంకా జీవం ఉండదు అన్నమాట. సో ఆ రీజన్ అంటారు. సో ఈ రాము ఏమంటారంటే సరే మహామంత్రి ఒక్కసారి మీరు పాత మనుషులు తీసుకెళ్తారు కదా, ఒకసారి నేను చూడొచ్చా అంటారు. సరే అని తీసుకెళ్తా అని చెప్పేసి ఆ అడవికి పట్టుకెళ్తారు. పట్టుకెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ ఏంటి మొత్తము అస్థి పంజరాలు కనిపిస్తుంది, ఇంకేం కనిపించవు అక్కడ. అంటే అక్కడ ఎక్కడికి ఉండవు కదంటే పాత మనుషులందరినీ ఆ జంతువులు తినేసాయి అన్నమాట. సో ఆ సమయంలో ఇంకొక ఆలోచన వస్తుంది. ఏంటది ఆలోచన? సరే ఇట్లా ఉండదని చెప్పేసి మళ్ళీ మా ప్యాలెస్కి వచ్చేసి మహామంత్రికి ఏమంటాడు, సరే మహామంత్రి నాకు 4 మనుషులు కావాలి, ఒక 10,000 వరహాలు కావాలంటాడు. వరహాలు అంటే మన పూర్వకాలంలో వరహాలు అంటుండే, ఈ మధ్య మనకి మనీ అంటాం, డాలర్ మనీ అంటాం. కానీ పూర్వకాలం ఏముంటుండే వరహాలు అంటుండే మనం కదా, వరహాలు అంటారు కదా. వింటున్నారా మీరు? బాధ స్టోరీస్ వింటుంటారా టీవీలో? ఇంట్రెస్టేనా? వెరీ గుడ్. సో 10,000 వరహాలు ఇంకా 4 మనుషులు. సో తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఆ 4 మనుషులకి ఆ డబ్బులు ఇచ్చేసి ఆ అడవిని మొత్తం క్లియర్ చేసి ఆ జంతువులన్నీ పక్కన పంపించేసి అక్కడ ఒక ఊరు స్థాపించాలి అంటున్నారు. ఏమంటారు? ఊరు స్థాపించాలి. ఏం తీసేసి అక్కడ జంతువులు చెట్లను తీసేసి అక్కడ ఊరు స్థాపించాలి అంటాడు. ఆ సమయం అయినా ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి ఇంకో 4 మనుషులు, మళ్ళీ 10,000 వరహాలు, ఇదే పని. సో అట్లా అవుతూ సంవత్సరం గడియ అయిపోతుంది. అంటే 1 ఇయరే కదా మనకి ఏంటి అక్కడ
వాళ్ళ వాళ్ళ రాజ్యం రూల్ ఏంటి, ఏ కింగ్ అయినా 1 year. కాబట్టి ఆ 1 year వరకు మంచి సమయం అయిపోతుంది. సమయం అయిపోయినాక ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలి, అడవికి వెళ్ళాలి, అంతే కదా. సో అడవికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏం గమనిస్తారంటే పాత మనుషులు ఎవరైనా కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ భయపడుతుంటారు, కానీ ఈ రాము అనే మనిషి సంతోషపడుతుంటాడు. వాళ్ళకి అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు, ఊరి వాళ్ళకి అర్థం కాదు, అంతే కదా. అర్థం కానప్పుడు ఏం చేస్తారంటే సరే పద వాళ్ళు కూడా వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు, అడవికి వెళ్తారు. సో అడవి చూడాలని వెళ్తా, అక్కడేముంటుంది ఒక పెద్ద మహా తయారు చేస్తాడు. ఆ డబ్బులతోటి ఆ మనుషులతోటి ఆ జంగిల్ మొత్తం క్లియర్ చేసి ఆ రాజ్యం కన్నా పెద్ద రాజ్యం తయారు చేస్తారు. అప్పుడు ఆ మనుషులకి ఆ మహామంత్రులకి ఆ మనుషులకి ఆశ్చర్యపోతారు. అదేంటి మేమేమనుకున్నది జంగల్ వేసేసి మేము చంపేద్దామని మేమనుకుంటే అతను ఇంకో దాన్ని చేశారు అని చెప్పేసి ఆశ్చర్యపోతారు అన్నమాట. సో ఈ కథలో మనకి నీతి ఏంటి మీకు అర్థమైందా? ఏమైనా ఎవరికైనా అర్థం కాలేదా? ఏమర్థమైంది? తెలివి, ఇంకా ఇంకెవరు, ఇంకా తెలివి ఒకటేనా, ఇంకేం లేదా దాంట్లో? సమయ పాలన. ఆయనకి సమయం ఎంత ఉంది, 1 year. 1 year ఏం చేశాడు, ఆయనకు తెలుసు నేను చనిపోతానని, కానీ నేను చనిపోకుండా బ్రతకాలంటే ఏం చేయాలి, ఆ ఉన్న అడవిని మొత్తం కన్వర్ట్ చేసి దాన్ని ఏం చేశాడు, ఒక రాజ్యంగా తయారు చేశాడు. అంటే సమయ